మీరు ఫేస్ చేసారా? లేకపోతే ఎవ్రీడే లైఫ్ మనం ఫేస్ చేస్తూనే ఉన్నాము. ఎవ్రీడే లైఫ్లో మనం ఫేస్ చేస్తున్నాం వర్ష. అది మనం గుర్తించట్లేదు అంతే. అదే చెప్తారు కదమ్మా, ప్రకృతి దేవుడు ఇచ్చింది తిరిగి ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గర పెట్టుకోరు. కానీ ఏదో ఒక రూపంలో, ఇంకా చెప్పాలంటే 10 రెట్లు ఎక్కువగానే మీకు తిరిగి ఇచ్చేస్తారు. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే. ఇది పక్కానా మ్యామ్? అంటే చాలా మంది అరే ఈ తప్పు చేయకురా, నీకే ఆ ఉసురు తగులుతుంది అంటారు. ఆడపిల్ల ఉసురు పోసుకోకు అని కూడా అంటూ ఉంటారు. అది ఎంతవరకు ఆడది ఎలాంటి ఆడదైనా సరే, ఆడవాళ్ళకున్న ఒక గుణం ఏంటో తెలుసా వర్ష? వాళ్ళు ఒక చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న విషయాలకే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ చిన్న చిన్న విషయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకి పెద్ద పెద్ద గోల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అంటే నేను చెప్పేది పర్సనల్ లైఫ్లో, రిలేషన్షిప్లో నేను చెప్పేది ప్రొఫెషనల్ ఫ్రంట్లో కాదు. ఈ పర్సనల్ లైఫ్లో వాళ్ళకున్న గోల్ ఏంటంటే, ఏదో ఒక మగవాడు ఇచ్చే ఆ టైము, వాళ్ళ కోసం అతను చెప్పే 4 మాటలు, లేదా సర్ప్రైజ్గా వాళ్ళ కోసం చేసేటువంటి చిన్న చిన్న పనులు, ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ వాళ్ళు కోరుకునేది, పెద్దగా ఏం ఉండదు ఇక్కడ. అండ్ అలాంటి కొన్ని విషయాలు కూడా వీళ్ళు మిస్ అయినప్పుడు తప్పకుండా ఆడదానికి ఎక్కడో ఒక చోట కొంచెం బ్యాలెన్స్ మిస్ అవుతారు. అండ్ చాలామంది అంటే 90% ఒక డివోర్స్కి వెళ్ళకుండా కానీ, లేదా అసలు ఇది సెట్ అవ్వదని తెలిసినా కూడా విడిపోకుండా ఉండడానికి కారణమే పిల్లలు. పిల్లల కోసం బతుకుదాం, పిల్లల కోసం ఉందాం, వాళ్ళ కోసం జీవితాన్ని నడుపుదాం. ఇవన్నీ చేసుకుంటూ ఎక్కడో ఒక చోట వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ కనిపించినప్పుడు అది నిజమా ఫేకా అని కూడా తెలియకుండా పడిపోయే వాళ్ళే చాలామంది. అవును. సో వాళ్ళ మీద మనం కొంచెం జాలి చూపించి వాళ్ళని కొంచెం మంచి దారికి తీసుకురావడానికి ప్రయత్నించాలి తప్ప. చాలా మంది ఏంటంటే ఇంక ఇందులో విసిగిపోయిన వాళ్ళు కిడ్స్ కోసం కూడా ఆలోచించకుండా డైవర్స్ తీసుకోవడం, పాపం పుట్టిన పిల్లలను కూడా అనాథలను చేస్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. ఇలాంటివి జరగకుండా ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు మ్యామ్? అది చాలా కష్టం వర్ష. ఎందుకంటే ఎవరి బ్రతుకులు వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళవి. మనం వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి జనరలైజ్డ్గా ఒక విషయం చెప్పడానికి లేదు, అలా చెప్పకూడదు కూడా. వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి విషయాలు గోత్రు అయ్యారనేదంతా మనకు తెలిస్తే కొంతవరకు మనం వాళ్ళకి సజెషన్ చెప్పగలం. ఓ ఇక్కడ మనకు ఇదేదో తప్పైంది, ఇది కొంచెం చూసుకోండి. జనరలైజ్డ్గా మనం చెప్పడానికి అక్కడ ఏం ఉండదు.